నుండి దయగలిగిన పరలోకముందున్న మా తండ్రి, యేసుక్రీస్తు నామం ముందు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతి ఈ గ్రామాన్ని ప్రేమించి మా మధ్యకు సంతోష్ అన్న గారిని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నీ పిల్లలు ఈ 3 రోజులు జ్ఞానపు మాటలను వినడానికి మంచి వాతావరణాన్ని అనుగ్రహించినందుకు, అలా ఈ 3 దినాలు మంచి మాటలు నీ పిల్లలు నేర్చుకుని నీకే బ్రతుకులాగిన నీ కృపను చూపించమని క్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి. వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్య వాక్యోపదేశకులైన సంతోష్ కుమార్ గారికి, సభకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మొదటి రోజు ప్రపంచ మోక్ష ప్రదాత ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఆతృతతో విచ్చేసిన మీ అందరికీ తెలియచేయాలని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు చాలామందికి తెలుసుకోవలసిన విషయం, మన నమ్మిన క్రీస్తు ఎలాంటి వాడు అని. ఈరోజు సమాజంలో క్రీస్తునైతే ధరించారు, కానీ క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని చాలామందికి అర్థం కాలేదనే చెప్పాలి. మరి ప్రపంచ మోక్ష ప్రదాత ఎవరు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి ఈనాడు మోక్షం ఎక్కడ దొరుకుతుంది, మోక్షం అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు ఆలోచించినప్పుడు సరి అయిన సమాధానాలు దొరకక చాలామంది వివిధ శాఖలుగా వేరైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వాక్యం తెలిసిన వారిగా మాపై ఉన్నది. అందుకే గ్రామాన్ని ప్రేమించి మన సహోదరులు ఎంతో కష్టపడి ఈ 3 దినాలు ఈ టైటిల్పై సభను ఏర్పాటు చేశారు. మరి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా ఈ 3 రోజులు వచ్చినట్లయితే మంచి మాటలను వినగలుగుతారు. ఈరోజు మొదట వర్తమానంగా మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం, మనం ధరించిన క్రీస్తు ఎంత గొప్పవాడు అనేది ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు గురించి ఆయన మతబోధకుడు అన్నారు. అలాగే చాలామంది యేసుక్రీస్తు గురించి మతనాయకుడు అన్నారు. మత విప్లవాన్ని లేపిన ఆయన కొన్ని కులాల వారికే దేవుడు అని ముద్ర వేశారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా నమ్మిన వారు క్రైస్తవులైనప్పటికీ యేసుక్రీస్తు గురించి వీరికి అర్థమైనది కొంతనే చెప్పాలి. అందుకని ఈరోజు రాత్రి యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని కొద్ది నిమిషాలు మీకు వివరించదలిచాను. అదేంటంటే, చాలామంది చదివే ఒక ఆయన సూక్తులు బాగా చదువుతూ ఉంటారండి. ఆయన పేరు ఏదో కాదు, వివేకానందుడు. స్వామి వివేకానందుని గురించి చాలామంది ఆయన సూక్తులు చదవని వారంటూ ఎవరూ లేరు. కాలేజీ చదువుకునే స్టూడెంట్ మొదలుకొని, స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ మొదలుకొని కాలేజీ విద్యార్థి వరకు ప్రతి ఒక్కరిని పుస్తకాలలో ఒక చిన్న పుస్తకంగా వివేకానంద సూక్తులు ప్రతిరోజు చదువుకుంటూ వాటిని ఆచరణలో పెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. మరి వివేకానందుని గురించి మనం ఈరోజు తెలుసుకోవలసినవి ఏంటనుకుంటున్నారా? వివేకానందుడు ఒక సూక్తి రాశాడండి. అదేంటంటే, ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు అని చెప్పాడు. ఆయన చెప్పిన సూక్తి, ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉన్నవారు ఎవరైతే ఉంటారో, ఇలాంటి వారి సమాజంలో ఉంటే, ఇలాంటి వారిని ప్రపంచంలో ఏ శక్తి వచ్చినా ఓడించలేదు అనేది చెప్పాడండి. ఇలాంటి మాటను చెప్పినప్పుడు, చదివినప్పుడు వారిలో ఒక ఉత్సాహం అనేది ఉప్పొంగుతుంది. విద్యార్థులలో ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఈ పదాలు చదివినా కానీ అర్థం కాని వారు చాలామంది ఉన్నారు. మరి ఈ విషయాలు ఎందుకు అనుకుంటున్నారా? ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఏ ఒక్కరిలో ఉన్నా అలాంటి వారు ప్రపంచంలో విజయుడవుతాడు.
అతన్ని ఎదిరించే శక్తి అతని ముందు ఏ శక్తి నిలబడలేదు అన్నప్పుడు ఇలాంటి 3 విషయాలు కలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే 3 ఒకటి ఉంటే 2 ఉండవు, 3 2 ఉంటే మరొకటి ఉండదు. ఈ 3 కలగలిసిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తులో ప్రేమ, నిజాయితీ, పవిత్రత కనిపిస్తుంది. ఇది ఎలా చెప్పగలం? పైకి క్రీస్తును ధరించి యేసును నమ్ముకున్నామండి, 30 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందని చెప్పుకున్నారు. కానీ యేసులో ఉన్న గొప్పతనాన్ని వివరించే క్రైస్తవుడు ఈరోజు సమాజంలో కరువైపోయాడండి. ఈ వివేకానందుడు చెప్పిన ఈ మాటలో ఉన్న పరమార్థం యేసులో చక్కగా కనిపిస్తూ ఉంది. అది విశ్లేషణ చేయగలిగితే ప్రేమ, నిజాయితీ, పవిత్రత యేసులో 3 కలగలిసి ఉన్నవా అని ఆలోచన చేయగలిగితే మనం బైబిల్ విప్పి ఈ రాత్రి చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ యేసులో ఉందా అని ఆలోచన చేసినప్పుడు మన బైబిల్ని అడగాలి. క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథమైనది బైబిల్. మీ బైబిల్ ఇప్పు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా ఆయన మన నిమిత్తం ఏం పెట్టాడట? ప్రాణం పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అన్నాడు. యేసుక్రీస్తులో ప్రజల యందు ఆయన కనబరిచిన ప్రేమ ఎలా కనబరిచాడో తెలుసా? ప్రాణం పెట్టడం వలన మనల్ని ప్రేమించాడన్న ప్రేమను తెలపడానికి ఆయన ప్రాణాన్నే బలిచ్చేసాడండి. మనమైతే ఎదుటి వ్యక్తిని ప్రేమించామని చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? మాట వరకు నిన్ను ప్రేమించాను, ఐ లవ్ యూ అంటాం. కానీ చేతల దగ్గరకు వచ్చేసరికి ఏదైనా చేస్తున్న వారు ఉన్నారా? లేరండి. ఆదివారం ఆరాధన వరకే పరిమితం అయిపోయిన క్రైస్తవులు బయటకు వచ్చిన తర్వాత క్రీస్తు చెప్పిన ఒక్క మాట కూడా వారి జీవితాలలో మచ్చుకైనా కనిపించని సందర్భం. యేసుక్రీస్తు ప్రేమ ఎలా చూపించాడంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ దగ్గర ఉన్న ఒక 10 రూపాయలు ఇవ్వంటేనే 10 రూపాయలు ఎలా ఇస్తాను బ్రదర్, వడ్డీ అయితే ఇస్తానంటాడు. సాటి మనిషిని ప్రేమించే స్థితి నీకు లేదు. క్రైస్తవుడు అయినా సరే ఒక 10,000 కావాలనుకోండి, నోటు రాసుకొని తీసుకోండి అంటారండి క్రైస్తవులు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రాణం పెట్టేటప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పెట్టలేదండి. యేసుక్రీస్తు ఉచితంగా మనుషులను వారి పాపముల నుండి ప్రక్షాళన చెయ్యాలి అంటే నా రక్తం వీళ్ళకి అవసరమని గుర్తెరిగి తండ్రి చిత్తం మేరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఉచితంగా ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందికి సరిపడే రక్తాన్ని ఆయన ప్రాణం పెట్టి ఈరోజు ఇంత త్యాగం చేసిన యేసుక్రీస్తు మన ఎడల ప్రేమను చూపించాడండి. అందుకే ఈ మధ్య ఒక సంగీత దర్శకుడు, ముఖ్య సంగీత దర్శకుడు కీరవాణి గారు ఉన్నారండి. మీ అందరికీ తెలుసు చాలామందికి. కీరవాణి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎదుటి మనిషిని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టిన దేవుణ్ణి ఎక్కడా చూడలేదు, యేసును తప్ప అన్నాడండి. ఎదుటి మనిషిని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఎవరిని చూడాలంటే యేసును మాత్రమే చూశాడంట. అంటే మన యేసు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన అన్నమయ్య అని, ఆయన శ్రీరామదాస్ అని ఎన్నో పాటలు ఆల్బమ్ చేసిన అతను, అలాంటి అతను యేసుక్రీస్తు గురించి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడంటే ప్రేమ చూపించడంలో ప్రపంచంలో ఒకే ఒక్కడు ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే. ప్రేమ ఆయన దగ్గరనే నేర్చుకోవాలండి. ప్రేమ ఆయన దగ్గరనే నేర్చుకోవాలి. ఆయన దగ్గరనే నేర్చుకోవాలి ప్రేమ అంటే ఏంటో. ప్రేమ అంటే ఏంటో అన్నారు కానీ వాళ్ళు ఎలా ఉంటుందో ఎవరో చూపించలేదండి, యేసు మాత్రమే చూపించాడండి. ఇక వివేకానందుడు చెప్పిన ఒక ప్రేమ అనేది యేసుక్రీస్తు విషయంలో రుజువైంది కదా. ఇక నిజాయితీ ఉందో చూసారా? నిజాయితీ గురించి మాట్లాడుకోవాలని సమాజంలో అందరూ నిజాయితీ పరులే అంటారు. నిజాయితీ పరులే.
నిజాయితీ అనగా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ను మనకి ఎన్నోసార్లు సినిమాలో చూపించారు, మన కళ్ళ ముందు కనిపించారు, కానీ స్టోరీలుగా రాసి మాత్రం చూపించారు. అదేంటంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వాలిపోయే ఆఫీసర్. ఆ అన్యాయంలో కుటుంబంలో ఉన్న సభ్యులు తప్పు చేసినా నిలబెట్టే స్వభావం కలిగిన ఆఫీసరే నిజాయితీ కలిగిన ఆఫీసర్ అని చెబుతూ ఉంటారు. అలాంటి లక్షణాలు ఉన్నవాడిని నిజాయితీ పరుడు నువ్వంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తులో ఉన్న నిజాయితీ ఏంటో తెలుసా? చూడాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన తనతో ఈ సంగతిని చెప్పిన వానితో చూచి, ఏమండి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడని నా సహోదరి అని నా తల్లి అనెను. ఏంటండి ఈ మాటలు? యేసుక్రీస్తును చూడాలని తల్లి సహోదరులు వచ్చినప్పుడు నువ్వైతే ఏం చేస్తావో తెలుసా? అర్జెంటుగా కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇచ్చేయంటావేమో. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఇదిగో నా తండ్రి మాట విని ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నవారే, వారే నా తల్లి, వారే నా సహోదరులు. అంటే ఆయన మాటలలో ఉన్న భావం ఏంటో తెలుసా? దేవుని చట్టానికి అందరూ సమానులే, ఇందులో రక్తం పంచుకు పుట్టిన ఆ బంధం అనేది ఇక్కడ సరిపోదు. నువ్వైనా నేనైనా మన బంధం ఏ బంధమో తెలుసా? దేవుని నుంచి వచ్చిన మనం, దేవుని మాట విన్న వారమైతేనే మనం అంతా ఒకటే. ఇదిగో ఈ నా మాట విని నా తండ్రి చిత్త ప్రకారం చేయవారు నా తల్లి నా సహోదరులు అన్నారంటే దేనికి విలువనిచ్చాడు చెప్పండి? దేవునికి విలువనిచ్చాడా? ఈ లోకానుసారంగా జన్మనిచ్చిన తల్లికి విలువనిచ్చాడా? ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నిజాయితీగా నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని పని మీద వచ్చాను, ఈ పని మీద వచ్చిన నన్ను మీరు లోకానుసారమైన బంధాలలో కలిపి లాగితే కుదరదని నిజాయితీగా ఒప్పుకున్నాడు యేసుక్రీస్తు.